హాయ్ గైస్, నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. చాలామంది జిమ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్ వార్మప్ చేసి డైరెక్ట్ వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళిపోతారు. లైక్ డంబుల్స్ అవని, బార్బెల్స్ అవని, డైరెక్ట్ వెయిట్ లిఫ్టింగ్కి వెళ్తారు. బట్ నో బడీ కాన్సన్ట్రేట్ ఆన్ బాడీ వెయిట్ వర్కౌట్స్ అనమాట. సో నీ అప్పర్ బాడీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి నీ బాడీ వెయిట్ వర్కౌట్స్ అనమాట. ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్లో మోస్ట్లీ మనం చూసేది 3 టైప్స్. 1 పుషప్స్, 1 పుల్అప్స్ అండ్ ప్యారలల్ బార్ డిప్స్ అన్నమాట. మోస్ట్ అండర్ రేటెడ్ వర్కౌట్స్ వచ్చేసి పుషప్స్ అండ్ పుల్అప్స్. ఎవరు దీన్ని ట్రైన్ చేయరు. ఫస్ట్ వస్తారు జిమ్కి, రాగానే ఏం చేస్తారు, వార్మప్ చేసుకుంటారు. కొంతమంది అయితే వార్మప్ కూడా చేయరు, వార్మప్ చేసుకుంటారు, డైరెక్ట్ వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదురా నాయన. ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళొద్దు. ఫస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు నీ బాడీ వెయిట్, నువ్వు బిగ్నర్ అనుకో, నువ్వు స్కిన్నీ ఉన్నావు బాగా, నువ్వు బిగ్నర్ అనుకో, నీ బాడీ వెయిట్ 50 ఉంది. సో నువ్వు ఈ 50 నుంచి ట్రై చేస్తేనే నువ్వు 70, 80కి వెళ్ళినప్పుడు నీ బాడీని నువ్వు లిఫ్ట్ చేసుకోగలవు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నీ అప్పర్ బాడీకి స్ట్రెంత్ కానీ ఎండ్యూరెన్స్ కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే నువ్వు బాడీ వెయిట్స్ వర్కౌట్స్ని ఎప్పుడైతే లిఫ్ట్ చేసుకుంటో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బాడీ వెయిట్స్తో చేసే పుషప్స్ కానీ, పుల్అప్స్ కానీ, ప్యారలల్ బార్ డిప్స్ కానీ ఇవి ఇగ్నోర్ చేయొద్దు అసలు. ఎవ్రీడే చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ వెయిట్తో వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు పుషప్స్ కానీ, పుల్అప్స్ కానీ, ప్యారలల్ డిప్స్ కానీ ఎవరైతే నా వర్కౌట్ ఫామ్ కానీ, టెక్నిక్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మీరు బాడీ వెయిట్ని యూజ్ చేసి వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ బాడీ వెయిట్ లిఫ్టింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ నీ బాడీని నువ్వు లిఫ్ట్ చేసుకోగలిగితే ఎలాంటి వెయిట్స్ అయినా లిఫ్ట్ చేయగలవు. వెయిట్స్ ఏముందిరా ఆయన, ఫస్ట్ వెయిట్స్ గురించి మానేయండి. వెయిట్స్ కాదు ఫస్ట్ థింగ్, నీ బాడీ వెయిట్ని నువ్వు లిఫ్ట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. మా ఓల్డెన్ డేస్ నాటు జిమ్లు అంటారు, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. నాటు జిమ్లు అంటారు. అక్కడంతే ఫస్ట్ స్టార్టింగ్ పుషప్స్ కొట్టడానికి ఒక పుషప్ స్టాండ్ ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో. ఇప్పుడున్న జిమ్స్లో అయితే కష్టం అవి. నాటు జిమ్కి వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ పుషప్ స్టాండ్స్ ఉంటాయి. ఫస్ట్ పుషప్స్ కొట్టిన తర్వాత మాత్రమే వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ థింగ్ బాడీ వెయిట్ యూజ్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేయండి. పుషప్స్ ఎవ్రీడే 5 సెట్స్, 5x20 ఆర్ 5x10, 50 to 100. అండ్ దెన్ వచ్చేసి మీకు పుల్అప్స్ స్టార్ట్ చేయండి. పుల్అప్స్ కూడా ఒక 4 సెట్స్, 1 to 10. ఎన్ని రిపిటేషన్స్ వస్తే అన్ని రిపిటేషన్స్. ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది, ఈ డంబుల్స్, బార్బెల్స్ ఎవడైనా లిఫ్ట్ చేస్తాడు. ఒక 4 రోజులు జిమ్కి వచ్చి 10 రోజులు నువ్వు జిమ్కి వచ్చినా నువ్వు లిఫ్ట్ చేస్తావు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా 2-3 years జిమ్కి వచ్చి ఒక మంచి ఫామ్లో ఉన్నవాడు కూడా ఈ పుషప్స్, పుల్అప్స్ ప్రాపర్గా అడిగి చేయడం రాదు. ఎందుకు? బికాస్ వాడు బిగినింగ్లో లైట్ తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి, నీ బాడీ మొబిలిటీ కానీ, నీ బాడీ టెక్నిక్ కానీ నీకు మంచి ప్రాపర్ ఫామ్ రావాలి అని అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాల్సింది బాడీ వెయిట్ వర్కౌట్స్. ఫస్ట్ వార్మప్ అది కంపల్సరీ. అండ్ దాని తర్వాత మాత్రం నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది బాడీ వెయిట్ వర్కౌట్స్. ఓకే. సో ఇప్పుడు ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్లో చాలా మందికి పుషప్స్ బిగినర్స్కి ఎట్లా చేయాలో రాదు. అది మనం 2 టైప్లో చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే మన సెల్ఫ్గా మనకి పుషప్స్లో వచ్చేసి 3 types ఆఫ్ పుషప్స్ ఉంటాయి. అది నేను చూపిస్తాను సెల్ఫ్గా చేయాలంటే. అండ్ ఇంకొకటి ఒక పార్ట్నర్ని యూజ్ చేసుకొని బాడీ లిఫ్ట్ తీసుకొని ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. అండ్ అట్లానే మనకి పుల్అప్స్ చేసినప్పుడు కూడా చాలామంది సెల్ఫ్గా చేయడం చాలామందికి రాదు. మన బాడీ వెయిట్ని మనం లిఫ్ట్ చేసుకోలేం బిగినర్గా ఉన్నప్పుడు. సో అది కూడా ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సెల్ఫ్గా ఎట్లా చేయాలి, ఒక పార్ట్నర్ని యూజ్ చేసి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. సో మన సెల్ఫ్గా పుషప్స్ ఎట్లా చేయాలో అది నేను చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ పుషప్స్. ఓకే. నీ షోల్డర్ లెంత్ తీసుకో, ఇక్కడ నుంచి నీ బాడీ కొంచెం ఫ్రంట్కి. ఓకే. 1 2 3 4 5. ఓకే, ఇది నార్మల్ పుషప్స్. సో ఇప్పుడు నార్మల్ పుషప్స్ రావడానికి ఏం చేస్తారంటే నీ సపోర్టెడ్ పుషప్స్. మన నీస్ యూజ్ చేసుకొని మనం ఎట్లా పుషప్స్ చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్. ఓకే, నీ సపోర్ట్ అండ్ సేమ్ షోల్డర్ లెంత్, లైట్గా స్లాంట్ ఉండాలి బాడీ. దెన్ అగైన్ 1 2 3 4. సో చాలా మందికి ఈ నీ పుషప్స్ కూడా చాలా మందికి రావు అనమాట. చాలా మందికి కష్టంగా ఉంటుంది. సో ఈ నీస్ కాకుండా మనకి ఇంకా బిగినర్ అనుకో ఏం చేయాలంటే మనం వాల్ని యూజ్ చేసి మనం పుషప్స్ అనేవి ట్రై చేయొచ్చు. అది ఎట్లా నేను చూపిస్తాను. కమా. సో ఇప్పుడు మనం ఈ వాల్ని యూజ్ చేసుకుని పుషప్స్ ఎట్లా చేయొచ్చు అంటే సేమ్ షోల్డర్ లెంత్, వాల్కి సపోర్ట్ చేయాలి. హ్యాండ్స్ సపోర్ట్ చేసి సేమ్ ఇంతే ఇక్కడికి 1 2 3 4 5.
సో ఇప్పుడు మనం సెల్ఫ్గా ఎట్లా చేయాలి 3 టైప్స్ పుషప్స్ మనం చూసాం. ఇప్పుడు పార్ట్నర్ని యూజ్ చేసుకొని మనం ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. కమాన్ లెట్స్ గో. కమాన్ పుషప్ పొజిషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన 2 హ్యాండ్స్ని అండర్ ది స్టమక్ పెట్టి మన పుషప్స్కి లిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకే స్టార్ట్. 1 2 3 4 5. సో ఇది మనం పార్ట్నర్తో మనం లిఫ్ట్ ఇచ్చే విధానం. సో ఇప్పుడు మనం జెంట్స్కి అయితే ఇట్లా ఇస్తాం, అబ్బాయిలకి ఇట్లా ఇస్తాం, మరి అమ్మాయిలకి ఎట్లా ఇస్తాం? అమ్మాయిలకి ఇట్లా ఇస్తే బాగోదు కదా. సో దానికి కూడా ఒక ట్రిక్ ఉంది, అది నేను చూపిస్తాను. కమాన్. సో ఇప్పుడు మనం ఈ రెసిస్టెంట్ బ్యాండ్ యూజ్ చేసి మనం అమ్మాయిలకి ఎట్లా లిఫ్ట్ ఇవ్వాలో నేను చూపిస్తాను. రెసిస్టెంట్ బ్యాండ్ కొంచెం బ్రాడ్ ఉంటే బెటర్ మనకి. ఓకే కమాన్ పుషప్ పొజిషన్. సో ఇందాక మనం అండర్ ది స్టమక్ హ్యాండ్స్ పెట్టినట్టు ఇప్పుడు మనం ఈ బ్యాండ్ పెట్టాలి అండర్ ది స్టమక్. ఓకే కమాన్. ఇదేం ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్, మనం యూజ్ చేయొచ్చు. సో కొంచెం టైట్గా పట్టుకుంటే బెటర్. కమాన్ 1 2 3 4 5 బస్. సో సో మన అమ్మాయిలకి అయితే లిఫ్ట్ ఇచ్చే పొజిషన్ ఇది. ఇప్పుడు మనం పుల్అప్స్కి వెళ్దాం. పుల్అప్స్ ఎట్లాగా సెల్ఫ్గా ఎట్లా చేస్తాం అండ్ పార్ట్నర్ హెల్ప్ తీసుకుని ఎట్లా చేస్తాం ఇప్పుడు నేను చూపిస్తాను. కమాన్ లెట్స్ గో. మన బాడీని వెయిట్ని యూజ్ చేసి నార్మల్గా మన సెల్ఫ్గా పుషప్స్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సో దిస్ ద పొజిషన్. 1 2. సో మనం సెల్ఫ్గా ఇంకో సెకండ్ టైప్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే మనం రెసిస్టెంట్ బ్యాండ్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. ఫస్ట్ రెసిస్టెంట్ బ్యాండ్ని పైన టై చేసి జస్ట్ అండర్ ది లెగ్. ఓకే జస్ట్ అండర్ ది లెగ్. సో అండర్ ది లెగ్ మనం పెట్టినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా దీన్ని ఇట్లా లాక్ చేయాలి, లేదంటే ఎక్కడ తగులుద్దో మనకు తెలుసు. ఓకే కమాన్ 1 2 3 4. సో ఇప్పుడు పార్ట్నర్ని యూజ్ చేసుకొని మనం లిఫ్ట్ ఎట్లా ఇవ్వాలో నేను చూపిస్తాను. కమాన్ ఇలా పొజిషన్, హ్యాండ్స్ ఫోల్డ్, లెగ్స్ ఫోల్డ్ ఉండాలి. రైట్ ఇది పొజిషన్. 1 2 3 4. సో మనం పుషప్స్ అయినా పుల్అప్స్ అయినా సెల్ఫ్గా ఎట్లా చేయాలి, పార్ట్నర్ని యూజ్ చేసి ఎట్లా చేయాలి, మీరు లిఫ్ట్ ఈ విధంగా మీరు ఫాలో అయితే మీకు కొంచెం ఈజీ ఉంటుంది, కొంచెం తొందరగా నేర్చుకోగలరు. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ చెప్పినట్టు నేను ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ని అయితే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మీ బాడీకి స్ట్రెంత్ కానీ ఎండ్యూరెన్స్ కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు 50 వెయిట్ ఉన్నప్పుడు, బిగినర్స్కి నేను చెప్పేది, స్కిన్నీగా ఉన్నప్పుడు మీరు 50 వెయిట్ ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసి మీ వెయిట్ని మీరు లిఫ్ట్ చేసుకోగలిగితే మీరు ఒక 70-80 వెయిట్కి వచ్చినప్పుడు చాలా ఈజీ ఉంటుంది మీకు. ఓకే అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్లో కూడా బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఓకే థ్యాంక్ యూ.